ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మొన్న? ఆనాటి చంద్రబాబు తరహాలో నేను చెప్పాను అమలు చేయాలి అన్ని అని దండని అమలు చేసుకొచ్చాడు. వ్యవస్థలు ఏర్పాటు చేసేసాడు, సిస్టమ్ సెటిలైట్ చేసేసాడు. ఎవరిని కూడా పొలిటికల్ గా వేధించాల ఏది ఈ విషయంలో, తనిచ్చే పథకాల విషయంలో అన్ని బాధ్యతలు తీసుకున్నాడు అతను. జనం ఓడగొట్టారు. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొంతమందికి తీసేస్తాడు పెన్షన్లు, అదే ఉంటాడు అనర్హులు దొంగలు అంటాడు, అదే వాడు దొంగలు అంటాడు. లేకపోతేనేమో రేషన్ కార్డులు పీకేస్తామంటాడు, ఇంకోటి చెప్తా ఉంటాడు, భయపెడతా ఉంటది వాళ్ళ పత్రిక. భయపెట్టిన టైంలో చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు మనకి దేవుడు. అంటే ఇక్కడ నొప్పి తెలియజేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ ఏడాది అది ఇస్తారు, అదేది రైతులకి వేస్తారు కొన్నాళ్ళు పోయాక, అన్నదాత సుఖీభావ వేస్తారు, తర్వాత బస్సు పెడతారు. ఇక ఆ మహిళలు 1800 ఎగిరిపోయినట్టే. కానీ ఒకటిసారి ఇక్కడ ఓకే, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి తల్లికి వందనం మరి ఆయన మాట్లాడేమైనా రిలీజ్ చేయించుకున్నారు, అది వేసేసారు అనేది అందులో కూడా లోపాలు ఉన్నాయి. కానీ అదే విద్యాశాఖలో విద్యా దీవెన, విద్యా వసతి దీవెన ఈ రెండూ కూడా ఇప్పుడు గల్లంతేనే సార్. నిన్న నాగార్జున యూనివర్సిటీలో ఒక ఇష్యూ జరిగిందట. ఇప్పుడు బీఫార్మసీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ రేపు 25వ తేదీలోపు ఎంఫార్మసీ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. వీళ్ళు ఏం చేశారు, 2 ఏళ్లుగా ఈ విద్యా దీవెన, విద్యా వసతి దీవెన వెయ్యకపోవడం వల్ల దాదాపు ఒక్కో స్టూడెంట్ 45,000 రూపాయలు ఇప్పుడు ఫీజు చెల్లిస్తే గానీ ఆ మెమో కానీ ఓడీ కానీ ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అలా 45,000 చెల్లించే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు అనేది, వాళ్ళ భవిష్యత్తు కూడా ఇప్పుడు రోడ్డును పడబోతుంది అనేది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందు మీరు డబ్బులు కట్టేయండి, రేపొద్దున ఒకవేళ ప్రభుత్వం వేస్తే మీకు చెక్కుల రూపంలో ఇస్తాం, మీకు ఓడీలు కావాలంటే మెమోలు కావాలని. వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కాక ఇప్పుడు రోడ్డును పడుతున్న పరిస్థితి. అంటే ఇంకా అది వెయ్యరా, లేదంటే దాని ఊసే ఎత్తట్లేదు, ఎవరు పట్టించుకోవాలి, దీన్ని ఎవరి దృష్టి తీసుకెళ్ళాలి అనేది వాళ్ళ బాధ. జగన్ పోరాడాలి దీని మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నోరు మీద పట్ల, జగన్ ఉంటే కనుక మాట్లాడేవాడు. బీజేపీ నోరు మీద పట్టలేదు, జగన్ ఉంటే మాట్లాడి ఉండేది. ఖచ్చితంగా జగన్ ఏ నిరాదీక్షకు దిగాల, ఏ విద్యార్థుల కోసం వెళ్ళాలి అతను. ఎందుకంటే దుర్మార్గం చక్కగా పడిపోయిందట ఆయన ఉన్నప్పుడు, ఎప్పుడు ఇబ్బంది రాలేదట. కాకపోతే అప్పుడు వచ్చిన గొడవ వల్ల ఏంటంటే తల్లులు ఖాతాలు వేసారు, తల్లులు కట్టేవాళ్ళు కాదు కాలేజీలకి. ఇవి డైరెక్ట్ గా పడి కదా సార్, నేను చెప్పేది విద్యా దీవెన, విద్యా దీవెన డబ్బులే తన తల్లులకి అకౌంట్లో వేసాడు.